ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయినటువంటి ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గతంలో నోటిఫికేషన్ వచ్చినప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో భర్తీ చేసి నిరుద్యోగులకు అందించడం జరిగింది. మీరు కూర్చుంటే మంచిది. నేను నిలబడ్డా, నేనంటే ఎన్నికల్లో నిలబడ్డా కాబట్టి నిలబడ్డా. ఉద్యోగస్తులకు ఇప్పుడు ఆగస్టులో చాలా రిటైర్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇదే అంశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పక్షపాతిగా ఉద్యోగాలను సృష్టించడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇటీవల మెగా డిఎస్సీ కూడా ప్రకటించడం జరిగింది. మీరు దేనికి ప్రిపేర్ అవుతారో తెలియదు కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతా ఉన్నారు. ఇక మీ ఉద్యోగాల విషయంలో కానీ ఎక్కడ కానీ రాజీ పడకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మీకు అన్ని మంచి చేసే విధంగా మేమంతా తోడ్పాటును అందిస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. అలాగే మీ అందరికీ తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న, బహుశా మీలో కొంతమంది తెలిసి ఉంటారు. తీన్మార్ మల్లన్న ఏం చేసింది 10 ఏళ్ల కాలంలో? తీన్మార్ మల్లన్న మీద దాదాపు ఒక 70 కేసులు పెట్టింది గత ప్రభుత్వం. 70 కేసులు పెట్టినా ఏ ఒక్క రోజు కూడా తల వంచకుండా ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని చెప్పి నిక్కచ్చిగా కొట్లాడి దింపినటువంటి క్రమంలో జరిగినటువంటి కేసులు. 100 రోజుల పాటు గత పాలకుడు నన్ను జైల్లో నిర్బంధించి ఎన్ని హింసలకు దాడి చేసినా, దాడులకు గురి చేసినా ఎక్కడ కూడా జడవకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాట్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నా వంతు ప్రయత్నం చేస్తూనే మరోవైపు అనేక మంది నిరుద్యోగులు ఇదే వరంగల్ నుంచి ఒక అమ్మాయి పేరు అరుంధతి యాదవ్ల అమ్మాయి ఒకరోజు క్యూనిస్ ఆఫీస్కి వచ్చింది. పరిగెత్తు క్యూనిస్ ఆఫీస్కి వస్తే ఏమైంది పాప, ఏమైంది తల్లి అంటే, సార్ మా నాన్న నా కోసం వెతులాడుతున్నాడు, నా పెళ్లి చేయాలనుకుంటున్నాడు, కానీ నేను బాగా చదువుకునేటువంటి మెరిట్ స్టూడెంట్ సార్, నేను ట్యూషన్స్ కూడా చెప్పుకొని ఇక్కడ బ్రతుకుతున్నా సార్ అని చెప్పానంటే, వాళ్ళ నాన్న పాప ఏం చదువుకోలేదు. నేను ఏమేమి చదివినంటే ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉందంటే అమెరికాలో మంచి యూనివర్సిటీలో చదువుకుంటుంది. ఆ అమ్మాయికి ఓవర్ నైట్లో అన్ని రెడీ చేసి అమెరికాకు ఆల్రెడీ ఆమెకు వీసా వచ్చింది, సీట్ అలాంటి అయితే 13 లక్షల రూపాయలు ఓవర్ నైట్లో కట్టి అమ్మాయిని పంపించి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసిన, అయ్యా నీ బిడ్డ ఇప్పుడు ఇక్కడ లేదు, ఆమె అమెరికాలో ఉంది, నువ్వు ఏమైనా కేసు పెట్టుకుంటే నా మీద పెట్టుకోకపోతే చెప్పి. ఆ తర్వాత నాన్న మల్లన్న గారు చేసినటువంటి పనికి ఇది నాన్న, ఇవాళ అమ్మాయి అమెరికాలో చదువుతూ ఉంది, ఈ వరంగల్ బిడ్డని. ఇట్లా అనేక మంది నిరుద్యోగుల కోసం అనేక మంది దాదాపు 13-14 మంది పిల్లల్ని విదేశాల్లో చదివిపిస్తూ ఉన్నాయి. ఇవాళ మంచిగా చదివేటువంటి పిల్లలు వస్తే ఆఖరికి ఏది తాకట్టు పెట్టైనా సరే ఆ పిల్లల్ని విదేశాల్లో చదివిపిస్తూ ఉన్నా. సింగపూర్లో ఉన్నారు, చాలా మంది పిల్లలు ఉన్నారు, మలేషియాలో ఉన్నారు, రష్యాలో ఉన్నారు, యుఎస్లో ఉన్నారు, యూకేలో ఉన్నారు. ఇట్లా తోచిన సహాయం విద్యా విషయంలో నాకున్నటువంటి నిబద్ధత చాలా చిన్న చిన్న గ్రామాల నుంచి అద్భుతమైనటువంటి మెరికల్ తిరిగేటువంటి గొప్ప గొప్ప పిల్లలు వస్తూ ఉన్నారు. వాళ్ళకి అవకాశాలు తక్కువ. వాళ్ళ కనుక కొంచెం మనం సహాయం చేయగలిగితే, కొంచెం వాళ్ళని బూస్ట్ ఇవ్వగలిగితే వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగలుగుతారనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని చేయడం. మిత్రులారా, నేను ఒక ఎమ్మెల్సీగా ఎన్నికల్లో నిలబడ్డప్పటికీ మొన్న పోయినసారి కేవలం 6,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది పల్లా రాజేశ్వర రెడ్డి గారి మీద. అప్పుడు ఆ ఎన్నికల్లో కూడా మీరందరూ కలిసి నాకు సహకరించినారు, మీరందరూ కలిసి మీ అమూల్యమైన ఓటు నాకు వేసి నన్ను ఆశీర్వదించినారు. కానీ బోగస్ ఓట్ల ద్వారా ఆయన గట్టెక్కడం జరిగింది. పోనీ గట్టెక్కిన ఆయన 6 ఏళ్ల కాల పరిమితులను పూర్తి చేసిందంటే అది చేయలేదు. ఎమ్మెల్యే పోస్ట్ రాగానే ఇది రాజీనామా చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఉప ఎన్నిక కారణం ఎవరు? టీఆర్ఎస్ పార్టీ కాదా? పల్లా రాజేశ్వర రెడ్డి కాదా? అందుకే సోదరులారా, ఇది నా జీవితంలో లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్, ఇది లైఫ్ అండ్ డెత్ స్టెప్. ఇది దయచేసి ఇప్పటికి 2 సార్లు ఓడిపోయినా ఒక్కసారి అవకాశం ఇవ్వండి అన్న. నేను పని చేయడం మీకు నచ్చకపోతే రెఫరెండం పెట్టండి, మీరు మీ ఓటు మీరు వాపసు తీసుకొని నన్ను గద్దె దింపేటువంటి హక్కు కూడా మీకు ఇస్తామన్నా. ఈ దేశంలో ఎవరు ఇవ్వలేదు, ఒక తీర్మానం వాళ్ళకు ఇస్తాము. దయచేసి రాబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు తీర్మానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు మొదటి ప్రాధాన్యత ఓటేసి
మీరు దీవిస్తారని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ మీ తీర్మానం వలన అందరూ ఓటు ఎక్కువ చేసుకున్నాం. దయచేసి ఒక అవకాశం ఇవ్వండి అన్న. నన్ను జన్మనిచ్చిన అమ్మ నాయన సాక్షిగా మీ ఓటు ఖరాబ్ చేయాలి. ఇదైతే నా థ్యాంక్ యూ.